ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. సో, ఈరోజైతే అమావాస్య కదా! శుక్రవారం అమావాస్య వచ్చింది. నాకైతే రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతదా? ఎప్పుడెప్పుడు లేచి అమ్మవారికి పూజ చేసుకుందామని అనిపిస్తూనే ఉండే. ఇంక నేను అనుకున్నట్టుగానే ఉదయాన్నే అంటే 4:30కంతా లేచేసుకొని ఇంక స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయి ఇంక లక్ష్మీదేవి అమ్మవారికైతే ఎరుపు రంగు రోజా పువ్వులతో అంటే 108 రోజా పువ్వులతోటి లక్ష్మీ అష్టోత్తరనామం చదువుకొని ఇంక అర్చన చేసుకున్నాను. ఇంక ఇక్కడ నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు అలాగే అందులో బెల్లం అయితే కొద్దిగా వేసేసుకొని నైవేద్యంగా సమర్పించుకొని తాంబూలము ఇంకా ఆరెంజ్ అయితే ఫ్రూట్ ఉంటే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నిమ్మకాయలు అయితే గడప కట్టడానికి రెడీ చేసుకున్నానండి. ఇది ఎందుకు కడతామంటే ఇంట్లో గొడవలు చికాకులు ఉన్నా మనస్పర్ధలున్నా లేకపోతే బయట వాళ్ళ పోరు మన పైన ఎక్కువ ఉన్నా నరదిష్టి ఉన్నా ఇలాంటప్పుడు మనం ఇలా 5 నిమ్మకాయలు తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజించుకొని గుమ్మానికి కట్టేసుకున్న. గడపల దగ్గర కూడా రాళ్ళ ఉప్పులో అయితే పసుపు కుంకుమ పెట్టి నిమ్మకాయలు అయితే పెట్టేసుకున్న దిష్టి రాకుండా ఉంటుందని. సో నేను కూడా ఇంకా చక్కగా రెడీ అయిపోయానండి. ఇంకా గుడికి అయితే వచ్చేసాం. పలంనేరులోనే మనకి మెయిన్గా గంగమ్మ జాతర జరుగుతుంది కదా, అప్పుడు సిరస్ ఎక్కడి నుంచో వస్తుంది. సో అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలనిపిస్తూ ఉండే ఇంకా పూజ సామాన్లు తీసుకొని వచ్చి పూజ అయితే చేసేసుకున్నాము. మంచిగా ప్రసాదం పెట్టారు. ప్రసాదం తినేసి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము. వంట అయితే ప్రిపేర్ చేయాలి. నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. మీకు కూడా కావాలంటే స్క్రీన్ పైన ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను. బై చేసుకుని సూపర్ క్వాలిటీ. థ్యాంక్ యూ, బాయ్.